ఒకసారి నాకు చెప్పండి, మీరు సుమారుగా 1 వీక్ టు 10 డేస్ అఘోరి అమ్మతో ట్రావెల్ చేస్తారు కదా, ఎక్కడ తిన్నారు తిండి? సోమనాథ్ టెంపుల్ కి వెళ్ళాం, జ్యోతిర్లింగానికి, ఓంకారేశ్వర్ ఉజ్జయిన్ వెళ్ళాము, ఓంకారేశ్వర్ వెళ్తుంటే ఎన్ని రోజులు ఉన్నారు? కార్లో తిన్నాము, భక్తులు కొంతమంది తీసుకొచ్చి పెట్టారు. అంటే అలా బాగా నచ్చింది ఆవిడతో పాటు వెళ్ళడం? ఆవిడతో పాటు అలా వెళ్ళడం, కార్లో తినడం, రోడ్ల పక్కన అలా పడుకోవడం అంతా నచ్చిందా? అన్నిటికీ వెళ్ళాను కాబట్టి నేను అన్ని రోజులు ఉండగలిగాను. సరిపోని మీరు ఎంత కఠోరమైనటువంటి జీవితాన్ని అక్కడ అనుభవిస్తున్నారనేది ఆల్రెడీ గతంలో అఘోరి చెప్పుకొచ్చింది. ఒకసారి మీరు చెప్పండి, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం జరిగింది, ఎక్కడున్నారు, ఎక్కడ నిద్రపోయారు? మేము కారులో నిద్రపోయాము. ఓకే. కొంతమంది భక్తులు వచ్చి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసి వాళ్ళు ప్రసాదం లాగా భోజనం పెట్టారు. ఏం పూజలు చేశారు మీరు? వాళ్ళ ఇంట్లో నార్మల్ పూజ గదిలో హారతలు ఇచ్చామండి. ఆ భక్తులే 500, 200, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చినవి అవే అలా ఉన్నాయి. అదే ఏం పూజలు అంటే మీరు పూజ చేసేదానికి ఒక ఉదాహరణకి ఎవరైనా పురోహితులు చేశారంటే? పూజలు ఏం చేయలేదు, వెళ్ళిన భక్తులు వాళ్ళ ఇంట్లో పూజ గదిలో నార్మల్ గా హారతి ఇచ్చి వచ్చాము, భోజనం స్వీకరించి వచ్చాము. ఓకే రైట్. వాళ్ళు ఇచ్చినటువంటి దక్షిణ తీసుకొని వచ్చారు. అవును. ఓకే. ఆ దక్షిణ పెట్రోల్ కొట్టించారు. మళ్ళీ చెప్పు. భక్తులే పెట్రోల్ కొట్టించేవాళ్ళు, కొంతమంది భక్తులే పెట్రోల్ కొట్టించారు. ఓకే. ఆ భోజనం అక్కడే తినేసారు, భక్తులు పెట్రోల్ కొట్టించారు. ఇలా ఎన్ని రోజులు సాగింది? మీరు స్టార్టింగ్ మంగళగిరి నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి అఘోరి అమ్మతో కలిసి ఇలా ప్రయాణించడం అంతా? అమ్మని కలిసినప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేసాం మేము మా జర్నీ. ఓకే. ఎక్కడెక్కడికి వెళ్ళారు భక్తుల దగ్గరికి? భక్తుల దగ్గరికి అంటే మిమ్మల్ని పిలిచి నార్త్ సైడ్ చాలా మంది తీసుకెళ్లారు, చాలా మంది కలిసారు, చాలా మంది రోడ్ల మీద ఆపి దక్షిణ ఇచ్చి. ఓకే. సో ఇప్పుడు పూజలు కూడా చేస్తారు అని చెప్పి అంటున్నారు కదా, అంటే బేసిక్ గా బయట ప్రచారం ఉంది, ఏం పూజలు చేస్తారు అఘోరి అమ్మ? పూజలు అయితే నేను ఒకసారి చూసానండి. నార్మల్ గా అయితే ఓంకారేశ్వర్ లో శ్మశానానికి వెళ్ళాలని చెప్పి మేము వెళ్తుంటే వీళ్ళు పట్టుకున్నారు. శ్మశానం దగ్గర నాకు సాధన నేర్పించి తీసుకెళ్ళిపోయారు. ఏం పూజ? ఆ టైంలో వీళ్ళు ఇక్కడ నన్ను ఏం పూజ చేశారు? పూజ కాదండి, సాధన నేర్చుకోవడానికి పూజలు చేస్తారండి. పూజ నేను వచ్చిన దగ్గర నుంచి ఏ పూజ చెయ్యలేదు. ఇంకా మీరు ఏం నేర్చుకోలేదు ఇప్పుడు ఇంకా? అంటే తన పూజలు చేయడగా ఏ చూడలేదు అంటే తన దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పారు కదా, ఏదైనా పూజలు చేస్తారా? చూసాను, అది నేను అమ్మ దగ్గరికి రానప్పుడు చూసాను. ఏం పూజ చేసింది? ఒక ఫ్యామిలీకి మెంటల్లీ, అదే వాళ్ళ అబ్బాయి కొంచెం మెంటల్ గా ఉంటారు కదా, అది